హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహ స్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత మండలి ద్వితీయ అధ్యాయం 32 నుంచి 36 వరకు శ్లోకములు చెప్తున్నాను. విత్ అర్థము విశేషార్థములు. యదృచ్ఛాయ చోపపన్నం స్వర్గద్వారముపావృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుద్ధం పార్థ. అర్జున, ఎవరైతే యాదృచ్ఛయ తనంతట తానే ఉపపన్నం ప్రాప్తమైనట్టి అపావృతం తెరవబడిన స్వర్గద్వారమైనట్టి ఈ దృశ్యం ఇట్టి యుద్ధమును లభంతే పొందుచున్నారు వారు సుఖినవంతులైన క్షత్రియులు. ఓ అర్జున, ఏ క్షత్రియులైతే తనంతట తాను ప్రాప్తమైనట్టి తెరవబడిన స్వర్గద్వారమైనట్టి ఈ యుద్ధమును పొందుతున్నారో ఆ క్షత్రియులే సుఖవంతులు. బ్రహ్మనిష్టయే తనంతట తాను ప్రాప్తమై గొప్ప సుఖానుభవ ద్వారమైన యుద్ధము. ఏ సంకల్పమును లేక ఏమీ చేయక ఎంత ఊరుకుండువో అంత త్వరలో మనోవృత్తులన్నీ నశించి సంపూర్ణ విలువ ఏర్పడి బ్రహ్మానంద సుఖము లభించను. ఇటు జ్ఞాన యుద్ధము లభించిన వారే బ్రహ్మానందము పొందగలరు. విశేషార్థము. ఈ జ్ఞాన యుద్ధము సహజముగా దైవికముగా ప్రాప్తించినది, మోక్ష ద్వారమును తెరుచున్నది. ఇట్టి జ్ఞాన యుద్ధము లభించిన వారే సుఖవంతులు. బాణ యుద్ధము భయంకరములు, దుఃఖప్రదము, నొప్పి, బాధ, కష్టము, ప్రాణాపానము ఉన్నది. 33 శ్లోకం. అవచైత్యమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వపాపమవాప్స్యసి. అట్లుగాక నీవు ధర్మయుక్తమైన ఈ సంగ్రామం యుద్ధమును నకరిష్యతి చేయకపోతే అందువలన స్వధర్మం తన ధర్మమును కీర్తిని హిత్వా వదిలి పాపమును అపప్రయాసి పొందగలదు. నా మాట వెనుక నీవు నీ ధర్మయుక్తమైన యుద్ధమును చేయక పోయి అందువలన ఆత్మధర్మమును కీర్తిని విడిచి పాపమును పొందగలవు. తన యందు తాను లేనిమొకటియే తన ధర్మము, దీని విరోధులను అణచుటయే యుద్ధము. వ్యతిరేక భావము గల వారికి బోధించి వారి భావములను ఖండించుటయును యుద్ధమే. ఈ యుద్ధములో విజయమే శాశ్వత విజయము. బ్రహ్మాను సంధానము గల అందలి ఏమరుపాటు పాపమని ఉన్నది. కీర్తియత ఇది కీర్తి కృత సంశబ్దని కీర్తతే. కీర్తించబడినది ఇది కనుక కీర్తి స్వధర్మము, బ్రహ్మనిష్ట, బ్రహ్మబోధ కీర్తి. విశేషార్థము. జ్ఞాన యుద్ధము చేయకుంటుని స్వధర్మమును కీర్తిని విడిచి పాపమును కొల్లము. బ్రహ్మనిష్ట స్వధర్మము వ్యాపింపచేయి బ్రహ్మబోధ కీర్తి. జ్ఞాన యుద్ధమున ఈ రెండును సిద్ధించిను. జ్ఞాన యుద్ధమును విడిచినచో పాపము సంభవించును. అకీర్తించాపి భూతాని కథ ఇష్యంతి తే అవ్యయం సంభావితస్య చాకీర్తి మరణ గతి రీచ్యతే. అపిచ ఇంతియే కాక భూతాన్ని ప్రాణులను
ప్రాణులు అవ్యయం శాశ్వతమైన తే యొక్క అకీర్తి కీర్తి లేని తనమును కథ ఇష్యంతి చెప్పుకొనగలరు. సంభావితస్య గౌరవింపబడిన వానికి అకీర్తి కీర్తి లేకుండా మరణత్య సాగు కంటేను అతిరిచ్యతే అధికమగుచున్నది. అర్జున, ఇంతేకాక ప్రాణులు నీ కీర్తి లేని తనమును చెప్పుకొందరు. గౌరవింపబడిన వానికి కీర్తి లేకుండా సాగు కంటే ఎక్కువ. స్వధర్మమనబడు బ్రహ్మనిష్ట ఎప్పుడూ లేదో బ్రహ్మబోధువు అప్పుడే లేకుండెను. నీవు బ్రహ్మాదులచే కూడా గౌరవింపదగిన గొప్ప బ్రహ్మనే అయి ఉండిను జ్ఞాన యుద్ధము నడుచుకుంటేని బ్రహ్మ విజయము కీర్తియు ఉండదు. గౌరవింపతగిన జీవనకు ఇంతకంటే నీచత ఉండదు. అనాత్మని జనులు పొగుడుచుండగా ప్రత్యేగాత్మకు ప్రవర్త లేకుండట వలన జీవుడు సచ్చినట్లగును, అంతకంటే ఎక్కువ కీడును పొందినట్లగుచున్నది. కనుక జీవుడు తన ధర్మము బ్రహ్మనిష్టను వదలకూడదు. విశేషార్థము: జ్ఞాన యుద్ధ విముఖత్వము నీకుండినేమి నీ నిజ రూపము ప్రసిద్ధి కాక మరుగునపడి ఉండను. బ్రహ్మాదులకు బ్రహ్మత్వములకు నిచ్చు మహానతుడకు నీవు ఆవరణ శక్తితో అణచివేయబడితేని సాగు కంటే నిజం. ఇంత గొప్పవాడై ఉండి తుచ్చుడుగా పరిగణించబడితేని మహానీచము. 35వ శ్లోకం. భయాద్రమదుపరతం మన్యంతే త్వాం మహారథ ఏషాం చ త్వం బహుమతో భూత్వా యస్యసి రాఘవం. ఏషాం ఎవరికి త్వం నీవు బహుమత గౌరవింపబడిన వాడి వైపులో మహారథ పూజనీయమైన రథములు గల తే ఆ దుష్టద్యుమ్నులు తన త్వం నిన్ను భయతే భయం వలన రణాత్ యుద్ధము నుండి ఉపరతము ఊడిగిన వానిగా మన్యంతే తలంతురు. బహుమత గౌరవింపబడిన వాడవు భూత్వ అయ్యుండి లాఘవం చులకన ధనము అన్యసి పొందగలరు. అర్జున, ఎవరికి గౌరవింపబడిన వాడినైనను ఉంటివో మహారథులై ఆ దుష్టద్యుమ్నులే నిన్ను భయము వలన రుణము నుండి అడిగిన వానిగా ఊడిగిన వారిగా తలంచురు. మొదట గౌరవింపబడిన వాడి ఉండి ఇప్పుడు చులకన తనముకు పొందగలవు. నీ స్వధర్మము అందు నీవు ఇంటివేని ప్రతిపత్నియ నీవై గొప్ప గౌరవము పొందగలవు. ఆత్మధర్మమును అగు బ్రహ్మనిష్టను వదిలి అనాత్మ వస్తువులకు శుద్ధ సాత్విక వృత్తులందరూ ఆచారకాండ ఎందును భ్రమ ఇంచితివేని ఎక్కువ చులకన ధనము జీవునికి లభించును. జీవుని హీనత్వమును శుద్ధ సాత్విక వృత్తులే కనిపెట్టగలవు. తనకంటే రెండవ దాన్ని చూచుటే భయహేతువు. విశేషార్థము: బ్రహ్మముని కంటే భిన్నుడు అయిన అనడు భావము ఉండి నన్ని దినములు భయము కలిగి ఉండును. బ్రహ్మమే తానే బ్రహ్మమై ఉన్నచో నీ అనాత్మ అంతయు లేనిదే అగును. ఇట్టి ఉన్నత స్థితి లభించే మార్గము జ్ఞాన యుద్ధమని దుష్టద్యుమ్నుల వలన అనబడు బ్రహ్మనిష్టంలో దిట్టలైన వారే ఎరుగుదురు. ఇట్టి జ్ఞానవీరులో భిన్న దృష్టిచే జ్ఞాన యుద్ధమును వదిలిన వానిగా నిన్ను తలంతురు. లగిమ లాఘవం చులకన ధనము, గరిమ గారవం గొప్పదనము, గురుత్వం నుండి తేలికతనము పొందుదువు. కనుక జ్ఞాన యుద్ధ వీరుడివై నీతోటి మహారథుల మన్నను పొందుము. 36వ శ్లోకం. అవాచ్య వాదంశ
వదిష్యంతి తవ హిత నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖ తరం కిం. అర్జున, అహిత శత్రువులకు బ్రహ్మనిష్టకు వక్రమైన ఆచార సంపన్నులు మీ యొక్క సామర్థ్యమును నిందించు వారవచ్చు. ఆ వాచ్యవాదం చెప్పుకోడని వాగ్వివాదములను వదిష్యంతి చెప్పగలరు. తత అంతకంటే దుఃఖతరం ఎక్కువ దుఃఖము ఏమి కలదు. మీ శత్రువులకు దుర్యోధనాదులు మీ సామర్థ్యమును నిర్ణయించుచు పనికిమాలిన వాగ్వివాదములు చేయగలరు. అంతకంటే ఎక్కువ దుఃఖం ఇంకేదీ లేదు. జీవుడు తన ధర్మము బ్రహ్మానుసంధానమనబడే యుద్ధమును వదిలినచో శత్రువులకు ఆచార సంపన్నులు జీవుని సామర్థ్యమును నిందించుచు లేనిపోని వాగ్వివాదములు చేయుదురు. తాను ప్రతిభాత్మయై ఉండి తానెరుగక జీవుడు మాయా అవిద్యలతో పరుట కంటే ఎక్కువ దుఃఖం ఇంకెక్కడేమీ లేదు. విశేషార్థము: వాక్ మాట, వాచకం కఠిన పదము, వాచ్యం ఆ కఠిన పదమునకు సరి అయిన అర్థమును తెలుపు సులభ పదము. మనసులో సింహము అని అర్థమిచ్చునను భావించి హరిణము గర్జించును అని పలికినప్పుడు వినివారు జింక గర్జించును అని అనుకొని నవ్వుదురు. ఇట్లు ఉపన్యసించినచో ఆ వాచ్యములను పలుకువాడని నీచముగా చూతురు. అవాచ్యవాదములు అవాచ్యములను చేయు పలుకులు తాను ప్రతిభాత్మగా ఉండి శరీరమే తాననేది దృష్టితో పలుకు వాక్యములు కూడా అవాచ్యములే. అవాచ్యములు వినుట మహాదోషమనియో, సరస్వతిని తిరస్కరించినట్లనియో, బ్రహ్మ విద్యను తృణీకరించినట్లనియో మహాత్ములు భావించి పామర వాక్యములను వినుట పాపమనియో భావింతురు. నిన్ను దేవునిలో నేనము చేయు వృత్తులు నీకు హితులు, బహిర్ముఖమున కీర్చుకొని పోయి వృత్తులు శత్రువులు. ఇట్టి శాస్త్ర వృత్తులు ప్రత్యేకాత్మకు అగు నిన్ను గూర్చి అవాచ్యవాదములను పలికెదరు. ఆత్మానాత్మ అకార వృత్తులకు వాచ్య వివాదము కలుగును. సచ్చిదానందుడవగు నీ సామర్థ్యమును అవివేక వృత్తులు నిందించును. లేని దోషమును ఆరోపించుటకే నింద అని పేరు. ఇట్టి ఆరోపణలకు అధ్యాసలో నిజమని భ్రమించుట దుఃఖహేతువు. ఇది ఈరోజు శ్లోకములు. రేపు 37 నుంచి 40 శ్లోకముల వరకు పూర్తిగా అర్థములు విశేషార్థములు చెప్తాను. Please subscribe and share this video for every Telugu people. Okay. Thank you for watching. Thank you.